వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో 8th క్లాస్ చాప్టర్ 8లో ఎక్సర్సైజ్ 8.1లో 1, 2, 3 వరకు కంప్లీట్ చేయడం జరిగింది. ఈ వీడియోలో 4, 5 అండ్ 6 ప్రాబ్లమ్స్ అనేది కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ 4th ప్రాబ్లం ఏమి ఇచ్చారో చూద్దాం. ఒక ఫుట్బాల్ జట్టు ఆడిన మొత్తం మ్యాచ్లలో 10 మ్యాచ్లు గెలిచినది. గెలిచిన శాతం 40 అయితే వారు ఆడిన మొత్తం మ్యాచ్లు ఎన్ని అన్నారు. మనం మొత్తం మ్యాచ్లు ఎక్స్ అని తీసుకోండి, గెలిచిన మ్యాచ్లకి ఫైండ్ అవుట్ చేస్తే మొత్తం మ్యాచ్లు ఎన్ని అనేవి వస్తుంది. మొత్తం మ్యాచ్లు ఎక్స్ అనుకుంటే గెలిచిన మ్యాచ్లు 10 మ్యాచ్లు గెలిచినాయి. ఎంత శాతం? 40%. గెలిచిన మ్యాచ్లన్నీ 10 మ్యాచ్లు గెలిచినాయి. శాతం ఎంత అన్నారు? గెలిచిన మ్యాచ్ల శాతం 40% అన్నారు. సో మనకి ఇప్పుడు ఏమొస్తుంది? గెలిచిన మ్యాచ్లో ఈక్వల్ టు మొత్తం, అంటే 40%లో మొత్తం మ్యాచ్లు. మొత్తం మ్యాచ్లో 40%. సో ఏమొస్తుంది? 10 ఈక్వల్ టు 40% ఆఫ్ ఎక్స్. 10 ఈక్వల్ టు 40/100 ఇంటూ ఎక్స్. సో దీన్ని తీసుకొస్తే ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇక్కడికి వస్తే ఈ భిన్నం అనేది రెసిప్రోకల్ అవుతుంది. 10 ఇంటూ 100/40 ఈక్వల్ టు ఎక్స్. ఈ 0 0 క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 2 టైమ్స్, ఇది మళ్ళీ ఇందులో 2 టైమ్స్. సో ఎక్స్ ఈక్వల్ టు 25. మొత్తం మ్యాచ్లన్నీ 25 మ్యాచ్లు. మొత్తం మ్యాచ్లు ఎన్ని తీసుకున్నాం మనం? ఎక్స్ అనుకున్నాం కదా. సో మొత్తం మ్యాచ్లు ఎక్స్ ఈక్వల్ టు 25. నెక్స్ట్ 5th ప్రాబ్లం. చమేలి తన వద్దనున్న డబ్బులో 75% ఖర్చు చేసిన తరువాత ఆమె వద్ద 600 రూపాయలు మిగిలిన మొదట ఆమె వద్దనున్న డబ్బు ఎంత అన్నారు. చమేలి వద్ద ఉన్న డబ్బులు ఎక్స్ అనుకుంటే ఎక్స్లో 75% ఖర్చు చేసింది. సో మిగిలిన అమౌంట్ ఎంత ఉంటుంది? 75%. ఇది 100%లో 75% తీసేస్తే ఇంకెంత? 25%కి ఆమె దగ్గర ఉన్నవెంత? 600 రూపాయలు ఉన్నాయి. సో ఉంటే మొదట ఆమె వద్ద ఉన్న డబ్బులు ఎంత కనుక్కోమంటున్నారు. సో ప్రాబ్లం ఇది. చమేలి వద్దనున్న మొత్తం డబ్బులు ఎక్స్ అనుకుంటే ఖర్చు చేస్తుంది ఎంత? 75%. చమేలి ఖర్చు చేసిన డబ్బుల శాతం 75% ఖర్చు చేసింది. మిగిలినవి ఎంత ఉంటాయి? మిగిలినవి అంటే ఖర్చు చేయని లేదా మిగిలిన డబ్బులు. చేయని డబ్బుల శాతం ఎంత? 100 మైనస్ 75%. ఖర్చు చేసింది మొత్తంలోంచి ఖర్చు చేసిన శాతం తీసేస్తే మిగిలినవి వస్తాయి. 100లోంచి 75% తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 25%. సో ఈ 25% డబ్బులు ఎంత అంటున్నారు? 600 రూపాయలైనా ఆమె వద్ద మొదట ఉన్న డబ్బులు ఎంత అంటే మనం ఈ 25% ఆఫ్ ఎక్స్కి 600ని ఈక్వల్ చేస్తాం. 25% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 600కి ఈక్వల్ చేస్తాం. ఎందుకని? ఆమె దగ్గర మిగిలిన డబ్బులు ఎంత? 25% ఉన్నాయి. ఇంకా ఖర్చు చేయని డబ్బుల శాతం 25% ఉంది. సో అవి ఎంత అంటున్నారు? 600 రూపాయలు అంటున్నారు మొత్తంలో. సో ఈ విధంగా వస్తుంది. 25% ఆఫ్ ఎక్స్ అంటే
25/100 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 600. సో ఈ ఎక్స్ ఇక్కడ నుంచి ఇది మల్టిప్లై అవుతుంది కాబట్టి ఇటు వస్తే ఏమవుతుంది, డివైడ్ అవుతుంది. డివైడ్ అయినప్పుడు ఇది ఏమవుతుంది, రెసిప్రోకల్ అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు 600 ఇంటూ ఈ భిన్నం అనేది, అంటే మనకి మల్టిప్లికేషన్ వచ్చిందంటే భిన్నం అనేది రెసిప్రోకల్ అవుతుంది. ఇక్కడ డివైడెడ్ బై ఇక్కడ ఏ విధంగా రాయొచ్చు అంటే ఎక్స్ ఈక్వల్ టు 600/25/100 రాయొచ్చు. సో దాన్నే మనం ఏ విధంగా చేస్తాం, 600 ఇంటూ 100/25 ఈ విధంగా రెసిప్రోకల్ చేస్తాం మనం. 100/25. సో ఈ 25 ఇందులో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు 4 ఆర్లు ఎంత, 24. చమేలి వద్ద ఉన్న మొదట ఉన్న డబ్బులు ఎంత, చమేలి వద్దనున్న చమేలి వద్ద మొదటనున్న డబ్బులు, మొదట చమేలి వద్దనున్న డబ్బులు ఎక్స్ ఈక్వల్ టు 2400. సో మనకి మిగిలిన డబ్బులు 600 కాబట్టి ఖర్చు చేసిన డబ్బులు ఎంత వస్తాయి, 2400 నుంచి 600 తీసేస్తే మనకి ఖర్చు చేసిన డబ్బులు వస్తాయి. సో అది అడగలేదు, మనకి చమేలి వద్ద ఉన్న మొదట ఉన్న డబ్బులు ఎంత అని అడిగారు. సో ఎంత, 2400. ఇదే ఆన్సర్. నెక్స్ట్ 6th ప్రాబ్లం. ఒక నగర జనాభాలో 60% క్రికెట్ను, 30% ఫుట్బాల్ను, మిగిలిన వారు ఇతర ఆటలను ఇష్టపడతారు. అయితే ఎంత శాతం మంది ఇతర ఆటలను ఇష్టపడతారు? నగర జనాభా 50 లక్షలు అయినా ప్రతి ఒక్క ఆటను ఇష్టపడే వారు ఖచ్చిత సంఖ్యను కనుగొనండి అన్నారు. మొత్తం నగర జనాభా ఎంత అంటున్నారు, 50 లక్షలు. సో 50 లక్షలు మనం సంఖ్యలో రాసుకుంటే 1s, 10s, 100, 1000, 10,000, lakhs, 10 lakhs అంటే 50 lakhs. ఇందులో క్రికెట్ను ఇష్టపడేవారు క్రికెట్ను ఇష్టపడేవారి శాతం ఎంత, 60%. క్రికెట్ని ఇష్టపడేవారి శాతం ఎంత, 60% అయితే సంఖ్య ఎంత అవుతుంది, క్రికెట్ను ఇష్టపడేవారి సంఖ్య ఈక్వల్ టు 60/100 ఇంటూ 50 lakhs కదా. ఈ 2 zeros క్యాన్సిల్ అవుతాయి. మనకి ఎంత వస్తుంది, 6 5 0 ఎంత, 30. ఎన్ని జీరోస్ ఉన్నాయి, 1 2 3 4 5, 30 lakhs. క్రికెట్ని ఇష్టపడేవారి సంఖ్య ఎంత, 30 lakhs. నెక్స్ట్ ఇంకేం అడుగుతున్నారు, ఫుట్బాల్ని ఇష్టపడేవారు. ఫుట్బాల్ ఇష్టపడేవారి సంఖ్య. సో ఇక్కడ ఆట అని రాసుకుంటే సరిపోద్ది. ఫుట్బాల్ ఆట ఇష్టపడేవారి శాతం ఎంత అన్నారు, మనకి 30% అని ఇచ్చారు. సంఖ్య ఏమవుతుంది, 30/100 ఇంటూ 50 lakhs. సో ఈ 2 zeros క్యాన్సిల్ అయితే మనకి 3 5 0 ఎంత, 15. ఎన్ని జీరోస్ అన్ని, 1 2 3 4 5, 15 lakhs. ఫుట్బాల్ ఆట ఇష్టపడేవారి సంఖ్య ఎంత, 15 lakhs. మిగిలిన ఆటలు అన్నారు. సో 30% 60% క్రికెట్ ఫుట్బాల్ ఆడేగా మిగిలిన ఆటలు ఆడేవారి
సంఖ్య ఈక్వల్ టు మొత్తం జనాభా ఎంత 50 lakhs లో నుంచి క్రికెట్ ఆడేవారు ఫుట్బాల్ ఆడేవారి సంఖ్యను తీసేయాలి. క్రికెట్ ఆడేవారి సంఖ్య ఎంత 30 lakhs మైనస్ 15 lakhs చేస్తే ఎంత వస్తుంది మనకి 50 lakhs లో నుంచి 30 lakhs. సో ఇది మైనస్ చేస్తే ఫస్ట్ 20 lakhs వస్తుంది. ఇందులోంచి మళ్ళీ 15 lakhs చేస్తే 20లోంచి 15 తీసేస్తే ఎంత 5 lakhs. అంటే మిగిలిన ఆటలు ఆడేవారి సంఖ్య ఎంత 5 lakhs. శాతం అంటే మిగిలిన ఆటలు ఆడేవారి శాతం ఎంత మనకి అక్కడ ఆల్రెడీ 60%, 100 మైనస్ 60% మైనస్ 30%, 100%. సో 100 మైనస్ 100% మైనస్ 90% కదా, ఈ రెండు తీసేస్తే మనకి 10% వస్తుంది. మిగిలిన ఆటలు ఇష్టపడేవారి శాతం ఎంత 10% వస్తుంది. సంఖ్య అంటే 5 lakhs. సో ఇక్కడతో చాప్టర్ ఎక్సర్సైజ్ 8.1 అనేది కంప్లీట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి.